గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. సూర్యగ్రహణం ఇది ప్రతి ఏటా జరిగేదైనా మన దేశంలో మాత్రం 6 సంవత్సరాల తర్వాత కనబడుతున్నది. సంపూర్ణ సూర్యగ్రహణమైన అది పాక్షికంగానే మనకు కనపడుతుంది. రెండో వైపున జ్యోతిష పండితులు చెప్తున్నది ఈసారి సూర్యగ్రహణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధినేతలు, రాజ్యాధినేతలు, ప్రభుత్వాలు నడుపుతున్న వారి పరిస్థితి గందరగోళం కాబోతున్నదని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న వాతావరణం అలాంటి వాతావరణం రాబోతున్నదని ఒక డేంజర్ సిగ్నల్ ఉందని కూడా అంటున్నారు. మొత్తంగానే ఈ గ్రహణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఖగోళ శాస్త్రవేత్త రగ్గారు మన దగ్గర ఉన్నారు. రగ్గారు నమస్కారం అండి. నమస్తే సార్, ఇది మన దగ్గర మిగతా సూర్యగ్రహణాలకు దీనికి తేడా ఏమిటి? దీనిపైన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? అవునండి, రేపు ఖగోళంలో ఒక చాలా అద్భుతమైన సంఘటన జరగబోతోంది. అదేంటంటే సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో మాత్రము ఇది కేవలం పాక్షికంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క లొకేషన్ బట్టి అది 8% నుంచి 49% వరకు సూర్యుడి యొక్క బింబం కప్పివేసినట్టు కనిపిస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది. సో రేపు ఏం జరగబోతుందంటే ఈ మూడు ఒకే సరళరేఖలో రావడం, భూమికి సూర్యుడికి మధ్య ఈ చంద్రుడు అడ్డం రావడంతో మనకి ఏమవుతుందంటే ఈ చంద్రుడి యొక్క బింబం కప్పివేసినట్టుగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇది 8% 49% మన భారతదేశం వరకు ఒక చూడొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఎవరైనా దీన్ని చూస్తే రేపు వారు ఒక ఈ సూర్యుడి యొక్క బింబం ఒక 12% కప్పేసినట్టుగా మ్యాక్సిమం కనిపిస్తుందండి. అదే మీరు వైజాగ్ వెళ్తేనేమో అక్కడ మీకు ఇది 28% ఉంటుంది. సో ఇది దీనికి ఉన్న నేపథ్యం. అయితే ఇలా హైదరాబాద్లో 12%, విశాఖపట్నంలో 28%. ఎందుకు తేడా? ఎందుకంటేనండి యాక్చువల్గా దీని ఒక సెంట్రల్ పాత్, అంటే ఇది టోటాలిటీ, ఈ సంపూర్ణం అనేది మన భారతదేశంలో లేదు. ఇది ఇండోనేషియా, మలేషియా మీద నుంచి, అంటే ఈ యొక్క చంద్రుడి యొక్క అంబ్రా ఆర్ సెంట్రల్ పాత్ అది యాక్చువల్గా ఇండియా యువతల నుంచి మొదలైపోయి ఇలా ఇండియా నుంచి పోర్ట్ బ్లేయర్ నుంచి తర్వాత మలేషియా, ఇండోనేషియా అట్లా పెసిఫిక్ ఓషన్లో దారి అనమాట. సో ఆ పాత్ నుంచి ఎంతెంత దూరం ఉంటే అంతంత తక్కువ కానీ ఎక్కువ కానీ ఇలా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది సూర్యోదయంకి ముందే ఈ గ్రహణం మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ ఒక గ్రహణము విశ్వవ్యాప్తంగా మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఇది మనకి 4:40 నుంచి, అంటే సుమారుగా మనకి 4:49 నుంచి 10:05 వరకు విశ్వవ్యాప్తంగా ఉన్నదన్నమాట. కానీ మన భారతదేశం చూసుకున్నట్టు అయితే మాత్రం కేవలం ఇది మనకు సూర్యోదయం నుంచి 4:52 మ్యాక్సిమం అండి. దాని తర్వాత ఈ గ్రహణాన్ని మన భారతదేశంలో చూసే అవకాశం లేదు. అయితే ఇక్కడ దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడిందంటే గత 5-6 సంవత్సరాల్లో ఎట్లాంటి సూర్యగ్రహణం మనం చూసే అవకాశమే రాలేదు. ఎందుకు అంటే ఆ గ్రహణాలు వేరే వేరే దేశాల్లో, అంటే ఆ పాత్ వేరే, ఆ ఒక చంద్రుడి యొక్క నీడ మన ఇండియా నుంచి పడకుండా అక్కడెక్కడ నుంచో పడుకుంటూ వెళ్ళిపోయిందనమాట. సో రేపు ఏం జరుగుతుందంటే ఒక చంద్రుడికి, భూమికి, సూర్యుడికి మధ్య ఈ చంద్రుడు రావడం, చంద్రుడి నీడ మొదటగా వెస్ట్ బెంగాల్లో మీకు అక్కడ నుంచి పడుతూ తర్వాత మెల్లమెల్లంగా బెంగళూరు, తర్వాత హైదరాబాద్, ఇలా ఖమ్మం, వైజాగ్, పోర్ట్ బ్లేయర్, ఇలా దాని ప్రయాణం ఉంటుంది. అంటే భూమి తిరిగేదాన్ని బట్టి కనిపిస్తుంటుంది. ఎస్. సో అలా ఈ ప్రయాణం అది చేస్తూ అది మొత్తానికి పాసిఫిక్ ఓషన్లో వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ మీకు పూర్తిగా బింబం కప్పి ఉండి 4 నిమిషాల పాటు అలానే ఉండడం, అదే పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో గతంలో ఎప్పుడు కూడా లాస్ట్ 6 ఇయర్స్లో ఎప్పుడు అట్లాంటి అవకాశం మన భారతదేశంలో రాలేదు. కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ గ్రహణాన్ని రేపు చూడడం కనుక మిస్ అవుతే మళ్ళీ 2019 దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. 2019 26 డిసెంబర్ వరకు మళ్ళీ సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం లేనేలేదు. అదే ఎందుకట్లా మళ్ళీ ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు? అంటే 2017లో ఒక సూర్యగ్రహణం సంభవిస్తుందండి. అది కేవలం నార్దర్న్ హెమిస్ఫియర్లో అమెరికాలోని మాత్రమే, అంటే ఆ చంద్రుడి యొక్క నీడ అనేది అమెరికా నుంచే వెళ్తుంది కానీ భారతదేశం రావట్లేదు. కాబట్టి దీన్ని చూసే అవకాశం లేదు. సో దీన్ని చూసి కొంతమంది సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు, ఏంటి అది గ్రహణం లేదు కదా అని చెప్పేసి. కానీ సైంటిఫిక్గా చూసినట్లయితే శాస్త్రవేత్తలకి ఇది ఒక అబ్జర్వ్ చేయడానికి, కొత్త విషయాలు పరిశోధనలు చేయడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రం ఇది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. సో అట్లాంటి ఒక అవకాశం మన శాస్త్రవేత్తలకు ఇప్పుడు వచ్చింది. కాబట్టి దీని నుంచి ఏం కొత్త నిజాలు తెలుస్తాయో మనం రానున్న రోజుల్లో చూడవచ్చు. కానీ ప్రతి ఏటా గ్రహణాలు ఎందుకు వస్తాయి? చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ప్రతి ఏటా ఎందుకు? మిగతా గ్రహాలకు మరి దాని గురించి అయితే పెద్ద చర్చ లేదు. కానీ సూర్యుడి మీద, చంద్రుడి మీద ఉంది, ఈ గ్రహాలే రెండింటికి గ్రహణాలు ఎందుకు పడతాయి? అది ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్గా మన సౌరకుటుంబం మొత్తంలో కేవలం ఈ సూర్యుడి ఇంకా చంద్రుడి యొక్క కాంబినేషన్ ఎలా ఉంది అంటే
మనకి భూమి మీద సంపూర్ణ టోటాలిటీ అవుతుంది. మీకు ఈ సౌర కుటుంబంలో ఇంకా ఏ గ్రహం మీద నుంచి చూసినా కూడా మీకు అక్కడ సంపూర్ణ సూర్యుడిని కంప్లీట్గా ఒక ఆబ్జెక్ట్ కంప్లీట్గా కప్పవేయడం అనేది జరగదు సౌర కుటుంబంలో. అంటే ఒక ఉపగ్రహం, చంద్రుడు ఒక ఉపగ్రహం కదా భూమికి. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మీ అందరికీ తెలుసు చంద్రుడి సైజ్ ఎంత ఉంది, చిన్నగా ఉంటుంది, సూర్యుడి కన్నా చాలా చిన్నది. మరి అంత పెద్ద సూర్యుడిని ఇంత చిన్న చంద్రుడు ఎలా కప్పేస్తున్నాడు అనేది ప్రశ్న. సో ఇదేమవుతుంది అంటే, ఇవి ఒకే సరళరేఖలో రావాలి. రెండోది, ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపు మన సూర్యుడు మన చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉందండి. అదేవిధంగా 400 రెట్లు దూరం కూడా ఉంది. కాబట్టి ఇది మీకు ఈ చంద్రుడు పూర్తిగా సూర్యుని కప్పగలుగుతున్నాడు. సో ఇట్లాంటి అద్భుతం మాట్లాడుకోవడానికే ఇంత ఆసక్తికరమైన విషయం ఉండడము. అండ్ ఖగోళంలో మొత్తం మన సౌర కుటుంబంలో ఎక్కడ కూడా మీరు ఇట్లాంటి గ్రహణాన్ని, అంటే అసలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వేరే ప్లేస్ మీద చూడలేరు. ఇది ఎక్స్క్లూజివ్ టు ఎర్త్. సో అట్లా జరిగే సమయాల్లో శాస్త్రవేత్తలు కొన్ని కొత్త విషయాలు కూడా కనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరులో సూర్యుడి మీద సూర్యుడిలో హీలియం ఉంటుందనే ఒక విషయాన్ని, పదార్థం ఉంటుందనే విషయాన్ని మన గుంటూరులో తెలుసుకోగలిగినారు. సో అది తెలుసుకున్నారు అంటే దాని ఒక స్పెక్ట్రల్ డేటాని స్టడీ చేసి, అంటే ఏమవుతుందంటేనంటే దాని కరోనా అంటే మామూలు సమయంలో మీరు పరిశోధన చేయడానికి అవకాశం ఉండదు. సో ఇలా కంప్లీట్గా కప్పేసినప్పుడు ఆ కరోనాని స్టడీ చేసి వారు ఈ మూలకం ఉండడం వల్ల ఇది ఇలా వస్తుంది అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చారన్నమాట. సో ఏదైనప్పటికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇట్లాంటి తెలియని ఎన్నో కొత్త నిజాలు, విషయాలని తెలుసుకునే అవకాశం గ్రహణాలు ఇస్తాయి. కానీ ఈ గ్రహణాల ప్రభావం మనకు మనుషులపైన, భూమిపైన ఉన్న అన్ని రకాల జీవరాశులపైన వాటి ప్రభావం ఉంటుంది అనేది ఇది యాక్చువల్గా దీని వెనకాల వాస్తవం లేకపోలేదండి. అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ ప్రభావాలు ఉంటాయి అనే దాన్ని ఒకప్పుడు నిజమని చెప్పవచ్చు మనం. అంటే ఇక్కడ ఒక్కసారి మనము గతంలో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుందనే విషయం మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్ అండి. మన టీచర్ ఏం చదివిస్తారు, ఈ భూమికి సూర్యుడికి మధ్య ఈ చంద్రుడు వస్తున్నాడు, గ్రహణం ఏర్పడుతుందని ఈరోజు చాలా సింపుల్గా మనం చెప్తా ఉన్నాం. కానీ ఒకానొక సమయంలో ఆదిమానవుడు ఉన్న కాలంలో ఏం జరిగింది, ఆదిమానవుడు ఆకాశంలో చూసినప్పుడు సడన్గా ఉన్న పొలంగా ఆకాశం నుంచి సూర్యుడు మాయమైపోతున్నాడు. అప్పటిదాకా వెలుగు ఉన్న సూర్యుడు సడన్గా పక్షులన్నీ అక్కడిక్కడ తిరగడం మొదలవుతుంది. వాడికి అర్థం కాలేదు ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పి. మరి కొద్దిసేపట్లో ఆ సూర్యుడు మళ్ళీ మామూలుగా అయిపోవడం. అదేవిధంగా కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఆకాశంలో చంద్రుడు చాలా దైవితనంగా ఉన్నాడు, సడన్గా రక్తం కక్కుతున్నట్టుగా ఎర్రగా మారిపోయి లేదా నల్లగా అయిపోయి ఆకాశం నుంచి మాయమైపోవడం చూశాడనమాట. ఇవి ఎందుకు జరుగుతుంది అనేది వాడికి ఆన్సర్స్ తెలియదు అప్పట్లో. తర్వాత రాజరిక కాలం వచ్చింది. రాజరిక కాలంలో వచ్చేంత వరకు కూడా మన మునులు, అప్పట్లో ఉన్న జ్ఞానులందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ అబ్జర్వర్స్, ఈ రోజుల్లో అట్లాంటి అబ్జర్వర్స్ మీకు ఉండరు. సో ఎట్లాంటి టెలిస్కోప్స్ లేకుండా కూడా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసేవాళ్ళు. ఆ అబ్జర్వేషన్స్లో వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, గ్రహణాలు ఇలా ఏర్పడతాయి, ఈ క్యాలిక్యులేషన్స్తో దీన్ని పట్టుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఎప్పుడైతే గ్రహణం సంభవిస్తుందో ఆ రాజుగారు శత్రుదేశం రాజు వచ్చి ఈ రాజుగారి మీద అటాక్ చేయడం, లేకపోతే రాజ్యంలో అమాంతంగా అంటువ్యాధులు ప్రబలించడం, లేదా ప్రకృతి వైపరీత్యాలు రావడం, భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలు కావడం. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇలా గ్రహణం వచ్చినప్పుడు ఇలా అంటువ్యాధులు ప్రబలుతాయి, ఏదో విషకిరణాలు వస్తాయి, ఇంకోటి ఇలా భూకంపాలు వస్తాయి, రాజుగారికి అరిష్టము అని ఒక వాదన అప్పట్లో అనుకున్నారండి. ఆ రోజుల్లో వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి, అంతగా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అనుకున్నారు. సో తర్వాత కాలం మోడర్న్ సివిలైజేషన్ వచ్చింది. ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది, నిజంగా ఎర్త్క్వేక్ గ్రహణం వల్ల సంభవిస్తుందా, నిజంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయా, సార్స్ లాంటి వ్యాధి వస్తుందా, స్వైన్ ఫ్లూ వస్తుందా, ఇట్లాంటి రకరకాలుగా పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, గ్రహణాల వల్ల మనుషుల మీద కానీ జీవజంతువుల మీద కానీ ఎట్లాంటి దుష్ప్రభావం ఉండదు అని చెప్పేసి వారు ప్రూవ్ చేశారు. కానీ ఇంత సైన్స్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, లేదు దీనివల్ల ప్రభావం ఉంటుంది. ఒక సింపుల్ ప్రశ్న అండి. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు, దాని నీడతో గ్రహణం ఉంటుంది, దాని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. అవును, మీరన్న దాని ప్రకారమే గ్రహాల మధ్య వాటి స్థితిగతులు, వాటి తిరుగుతున్న దాంట్లో బట్టి దాన్ని బట్టి ప్రభావం ఉండొచ్చు కదా, లేదనట్టు చెప్తాం. అంటే చూడండి, లేదని ఎలా చెప్తాము అంటే, సైన్స్ ఇప్పుడు ఏదో నేను చెప్పడం కానీ మీరు అనుకోవడం అనేది ఉండదండి. సైన్స్ ఒక నిర్దిష్టమైన ఒక మెథడాలజీ ఉంటుంది, దాన్ని సైంటిఫిక్ మెథడ్ అంటారనమాట. ముందు ఏం చేస్తారంటే పరిశోధన చేస్తారు. తర్వాత పరిశోధన వచ్చిన ఒక రిజల్ట్ని దాన్ని అనలైజ్ చేసి విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు అది సైన్స్ అవుతుంది. సో అలాంటి పరిశోధన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా గ్రహణం ప్రభావం మనుషుల మీద ఉండదని చెప్పి వాళ్ళు ఒక నిర్దిష్టమైన దీనికి వచ్చారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, లేదు ప్రభావం ఉంటుందని చెప్పి జనాల్ని భయాందోళనకి గురి చేయడము. ఇంకా ఇదైతే బాగుందండి, అంటే ఈ జ్యోతిష్యులు కొంతమంది వారు
వారు ఏదో చెప్తున్నారు కానీ ఆ, మనం సినిమాల్లో చూస్తుంటాం కొంతమంది దుష్ట శక్తులు వీటిని పూజలు పురస్కారాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఈ గ్రహణ కాలంలో దేవతలు ఎవరు కూడా పనిచేయవు కాబట్టి మనం నరబలులు కానీ జంతువు బలులు కానీ ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి సీఎంఏ అయిపోవచ్చు, ఆ ఒక భూతాన్ని ప్రేతాన్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అని చెప్పి మనకు చూపిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి పోలీసు వారు అట్లాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి రేపు ఎవరైనా అట్లాంటి పనులు చేసే ప్రయత్నం చేస్తే కాపాల్సిన బాధ్యత అందరి మీద ఉందండి. ఈ గ్రహణాన్ని మరి ఎట్లా చూడాలి వీటిని? అవునండి. అయితే గ్రహణం సమయంలో మనం చాలామంది ఏం చేస్తామంటేనండి సూర్యుడిని అదే పనిగా చూడడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటాం. వాస్తవానికి చూసినట్లయితే అసలు గ్రహణ సమయమే కాదు, ఈవెన్ మామూలు సమయంలో కూడా మీరు సూర్యుని చూసినప్పుడు మన కంటికి హానికరంగా ఉంటుంది. అది డైరెక్ట్గా చూడకూడదు. యాక్చువల్గా చూస్తే ఏమవుతుందంటే దాంట్లో రకరకాల రేస్ ఉంటాయి. ఆ రేస్ వల్ల మన రెటీనా దెబ్బతింటుంది. ఇది యాక్సెప్టెడ్ సైన్సే. అయితే చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే కేవలం గ్రహణం నాడే చూస్తే ఏమవుతుందని కాదు, మామూలు సమయంలో చూసినప్పుడు కూడా మనం డైరెక్ట్గా సూర్యుడిని ఎప్పుడు కూడా చూడకూడదు. ఏదైనా ఒక ఫిల్టర్ కానీ లేదన్నా మైలార్ గ్లాస్ కానీ ఇట్లాంటివి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆర్ ఇండైరెక్ట్ మెథడ్లో ఈ సూర్యగ్రహణం చూడాలి. ఇప్పుడు మన పిక్చర్లో చూస్తున్నాం ఒక అమ్మాయి సోలార్ ఫిల్టర్ పెట్టుకొని ఆకాశం వైపు చూస్తుంది. సో అట్లాంటి సోలార్ ఫిల్టర్స్ని మనము పెట్టుకొని అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒక సోలార్ ఫిల్టర్ ఉంది. సో ఈ సోలార్ ఫిల్టర్స్ని మనము పెట్టుకొని దీని ద్వారా మనం గ్రహణం చూడవచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇందులో మీకు ఒక ఫిల్మ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇది పేటెంటెడ్ ఫిల్టర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సూర్యుడి యొక్క వెలుగుని చాలా వరకు తగ్గిస్తుంది. ఆ ఒక రేడియేషన్ తగ్గించి మీకు మామూలుగా చంద్రుడి లాగానే మీకు కనిపిస్తుంది. సో ఈ యొక్క గోగుల్స్ నుంచి చూసే ఏర్పాటు మేము చేస్తున్నాం. రేపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు మీరు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గరికి రండి. రేపు మార్నింగ్ 6 to 7 o'clock అక్కడే ఉంటాం మేము. అక్కడ నుంచి ఈ గ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లో కూడా మేము ఈ యొక్క గ్రహణం చూడడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా ఎవరైనా ఈ ఫిల్టర్స్ తీసుకోవాలనుకుంటే ప్రస్తుతం కోటిలో ఉన్న ఖాదీ గ్రామ్ ఉద్యోగ్ బండార్లో అంటే మీకు మెటర్నిటీ హాస్పిటల్ అక్కడ కూడా మీరు దీన్ని తీసుకోవచ్చండి. వీటి గ్రహణాల సందర్భంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అనేది అవునండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గత కొన్ని రోజులుగా మనం ఒక వాదన వింటున్నాం. ఈ యొక్క గ్రహణం ఈసారి జరుగుతున్న గ్రహణం వల్ల భూకంపం వస్తుందని, లేకపోతే ఏదో పర్టికులర్గా భూకంపం వస్తుందనే మాట వారు తీశారు. అయితే ఇక్కడ మన ప్రేక్షకులు నేను చెప్పదలిచింది ఒకటే, యాక్చువల్గా భూమి కంపేచని రోజే ఉండదు. ఇప్పుడు మన ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. మీరు కనుక ఒకవేళ భూమి పొరల లోపల తవ్వుకుంటూ మీరు వెళ్ళిపోతే అక్కడ మీరు ఏం గమనిస్తారు అంటే భూమి కంపిస్తుంటుంది. దగ్గర అది 2 magnitude దాకా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ అవుతుందో అప్పుడు మీకు ఈ గోడలు కదలడము లేకపోతే పడిపోవడము మ్యాగ్నిట్యూడ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఎవరైతే గ్రహణం వల్ల భూమి కంపిస్తుందని చెప్పడము అది చాలా హాస్యాస్పదమే. ఎందుకంటే భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఇలా తిరుగుతున్న గోళం కాబట్టి దీంట్లో కంపన అనేది రెగ్యులర్గా జరుగుతుందండి, ప్రతిరోజు జరుగుతుంది. కానీ ఎక్స్క్లూజివ్గా దీన్ని టార్గెట్ చేసి ఈ గ్రహణం రోజే ఒక పెద్ద భూకంపం వస్తుంది ఏదో అయిపోతుందని చెప్పడం మాత్రం అసైంటిఫిక్ అని చెప్పుకోవచ్చు. అంటే మనుషుల పైన ఈ మధ్యకాలంలో వచ్చిన సునామీలు కానీ లేకపోతే కనుక చాలా ప్రకృతి వైపు చాలా వస్తుంటాయి. ఇవి మరి భూమి లోపల భూమి బయట జరుగుతున్న పరిణామాలే కదా 100%. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ సూర్యగ్రహణము ఇవన్నీ అంటే కూడా ఖగోళంలో జరిగే సంఘటనలు అండి. ఎక్కడో సుదూర అంతరిక్షంలో జరుగుతున్న విషయం. అంటే ఏమవుతుంది, మామూలుగా మీ సూర్యుడి మధ్యలో ఈ యొక్క కొద్దిసేపటి వరకు చంద్రుడు అడ్డం వచ్చి చంద్రుడి నీడే భూమి మీద పడతా ఉంది. అంత అయినంత మాత్రాన ఇక్కడ ఏదో భూకంపంలో భూపొరల్లో మార్పులు రావడం కానీ వాతావరణం అంతా కూడా అలకలోలం కావడం కానీ అని చెప్పడము ఒకప్పుడు ఉన్న నమ్మకం అది. కానీ ఈరోజు సైన్స్ క్లియర్గా చెప్తోంది దీనికి సంబంధం లేదు. ఈ భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిపర్వతాలు అనేవి ఇవి భౌగోళికమైన విషయాలు. ఈ గ్రహణాలు అనేది ఖగోళంలో ఉండే విషయాలు. కాబట్టి దానికి కలగలిపి ఎవరైతే పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారో అది ఖచ్చితంగా అది దుష్ప్రచారమే అండ్ అన్సైంటిఫిక్ అని మనం చెప్పొచ్చు. అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నప్పుడు ఇస్రో వాళ్ళు పంపడానికి ముందు పంపిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి వస్తున్నారు. ఇస్రో వాళ్ళు తయారు రాకెట్ నమూనాను దేవుని దగ్గర పెట్టి వస్తున్నారు. వాళ్ళ సైంటిస్టులు కదా, వాళ్ళకు తెలియదా? అంటే ఒకటే అండి, ఇప్పుడు వారికి చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ మెదడులో ఏదైతే నూరి పోసారో పెద్దలు, అంటే ఏదైనా పని చేస్తే దేవుడిని మొక్కుకోవాలి, దేవుని మొక్కుని శుభంగా తెలుసుకోవాలని అదే అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు చాలా సైంటిఫిక్గానే చేస్తారు.
కానీ ఏమవుతుందంటే చేసిన తర్వాత అది దైవాధీనం అని మరి వాళ్ళు వదిలేస్తుంటారు. అయితే ఒక్క విషయం నేను చెప్పదలిచింది ఏంటంటే, వాళ్ళు ఎంత వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ కూడా, పూజలు చేయడం ఎంత వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ కూడా, ఒక రాకెట్ కనుక పైకి వెళ్ళాలి అంటే అది సైన్స్ సూత్రాల ద్వారానే పైకి వెళ్తుంది. అందులో కేవలం అక్కడ పెట్టేసి అది పైకి వెళ్ళమంటే పోదండి. అయితే రెండోది, చాలామంది ముహూర్తాలు తీసి వీళ్ళు వెళ్తున్నారు. ముహూర్తం అనేది అలా ఉండదు. రాకెట్ లాంచ్ కావాలంటే ఒక 4 స్టేజెస్ ఉంటుంది, దానికి సెకండ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ చాలా మెటిక్యులస్గా ప్లానింగ్ ఉంటుంది. కాకపోతే కొంతమంది శాస్త్రవేత్తలకు ఏమిటంటే, నేను పూజ చేస్తే ఇది మంచిది అవుతుంది అని చెప్పి అనుకోవడం వల్ల వాళ్ళు వెళ్తూ ఉన్నారు, కానీ అది వ్యక్తిగతంగా చేస్తున్నారని వాళ్ళు అన్నారు. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక ఇద్దరు శాస్త్రవేత్తలకు మనము ఒక శాటిలైట్ని లాంచ్ చేయమని అప్పచెప్దాం పని. ఒక ఆయన నమ్మకాలు అంటే దేవుడు చాలా స్పిరిచువల్ పర్సన్ అనుకుందాం. ఇంకో ఆయనకు అసలు దేవుడు అంటే తెలియని వ్యక్తి, అసలు అరిష్టంగా ఉన్నవాటి అని అనుకుందాం. సో ఇద్దరు కూడా ఇద్దరు కూడా రాకెట్లు తయారు చేస్తారు, ఇద్దరు కూడా శాటిలైట్ తయారు చేస్తారు. ఫైనల్గా అది పైకి వెళ్తుంది, రాకెట్ లాంచ్ అవుతుంది. ఈయన ఏమంటాడంటే దేవుడి యొక్క కృపతోనే ఇది వెళ్ళిందని ఈయన అనుకుంటాడు. వాస్తవం ఈయనేమంటాడు, అసలు దేవుడి కృప అంతా ఏమీ లేదు బాస్, అదంతా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మనకు కరెక్ట్గా అప్లై చేసినందుకు వస్తుంది. అయితే మేమేమంటామంటే ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు, కాకపోతే ఈ శాస్త్రవేత్త వచ్చి దేవుడి కృపతోనే అన్ని పోవాలి, మీరందరూ కూడా అట్లనే చేయాలి అనడమే అశాస్త్రీయం. కానీ మీరు ఒక మాట అంటున్నారు, నవగ్రహాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నాయి, చదువు రాకముందున్నది, వారు దాన్ని గుర్తించి చెప్పింది కదా. నవగ్రహాలను ఒప్పుకున్నప్పుడు, వాటి ప్రభావాలను ఒప్పుకున్నప్పుడు, వాటిచే కొన్ని ప్రభావాలు ఉంటాయి ప్రజలపైన అనడంలో ఎందుకు తప్పు అవుతుంది? ఎట్లా తప్పు? అంటే ఇప్పుడు చూడండి, ఈ నవగ్రహాలు అనే దాంట్లోనే లోపం ఉంది. వాళ్ళు యాక్చువల్గా మీరు మన గుడిలో ఉండే నవగ్రహాలు, సైన్స్లో మనం స్కూల్లో పాఠంలో చెప్తున్న గ్రహాలు వేరు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఏం చదువుతారంటే సూర్యుడు ఒక నక్షత్రము, చంద్రుడు ఒక ఉపగ్రహం అని మనం చదువుతాం. కానీ ఈ శాస్త్రాల్లో ఏముంది అంటే సూర్యుడు ఒక గ్రహంగా తీసుకుంటారు, చంద్రగ్రహణం అంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ అసలు కంటికే కనబడింది, అసలు మాసే ఉండండి. రాహుకేతు అనేది అసలు దానికి ఒక మాస్ అనేది లేదు. అట్లాంటి దాన్ని వీళ్ళు ఏమంటారంటే ఛాయాగ్రహం అంటారు, రూపం లేదు ఏమీ లేదు. దాన్ని కూడా వాళ్ళు గ్రహంగా కింద లెక్కించి దాన్ని చూసి దాని ప్రభావం ఉంటుంది అని చెప్పడము, మీకు ఇది రాహు కాలము, ఇది ఆ కాలము అని చెప్పి ప్రజల్ని చెప్పడం అనేది, ఒకప్పుడు నమ్మితే నమ్మారు, మీరు పాటించారు, ఓకే యాక్సెప్టెడ్. కానీ ఈరోజు సైన్స్ చెప్తుంది కదా, అక్కడ అట్లాంటి రాహు అనేది కేతు అనేది మీరు టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా మీకు ఆకాశంలో కనబడదు. కానీ ఈ రోజుల్లో విచిత్రం ఏంటంటే అది ఒక పెద్ద బిజినెస్ యాక్టివిటీ. అది ఆ పేరు చెప్పుకొని రాహు దోషం అని కుజ దోషం అని చెప్పేసి చెప్పడము అది చాలా ఉంది. అంటే మేమేమంటున్నామంటేనండి, స్పిరిచువల్గా ప్లానటరీ సొసైటీ ఇండియా చెప్తోంది ఒకటే, మనం ఆధ్యాత్మికంలో ఉండడంలో తప్పులేదు, మనం పూజలు పునస్కారాలు చేయడంలో తప్పులేదు. కాకపోతే ఏదో గ్రహాల ప్రభావం ఉంటుంది, మనుషులు ఎంత కష్టపడినా వాడి చేతిలో ఏమీ లేదు, గ్రహాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. రేపు కొంతమంది అయితే ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు ఇంట్లో చూడకపో గ్రహణాన్ని, నీ రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి నీ పని అయిపోయినట్టే అనే వాదనలు వస్తున్నాయి. సో ఇవి చాలా అశాస్త్రీయం, దాన్ని నమ్మొద్దని మేము గ్రహణం జరిగినప్పుడు విశ్వంలో ఏం జరుగుతుంది? ఓకే, విషయంలో ఏం జరుగుతుంది అంటేనండి, చూడండి మామూలుగా ఆ ప్రదేశాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన ప్రేక్షకులందరూ కూడా రేపు పొద్దున చూస్తారు, అప్పటిదాకా చాలా బగగా మండుతున్న ఈ సూర్యుడు ఒక కొద్ది భాగం కట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే కనుక మీరు ఇండోనేషియా కనుక అట్లాంటి ప్లేస్లో వెళ్తే అక్కడైతే మీకు అమాంతంగా మీకు మొత్తం డార్క్ అయిపోయి మీకు పగలెప్పుడు గ్రహాలు కనబడవు, మీకు అన్ని గ్రహాలను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఈ మిగతా గ్రహాలు కూడా మీరు ఆ సమయంలో చూసే ఒక మంచి అవకాశం మనకి ఈ గ్రహణాలు ఇస్తాయన్నమాట. సో ఇలా అయితే ప్రకృతిలో కూడా కొన్ని మార్పులు మీరు చూస్తారు. ఎట్లాంటి మార్పులు అంటే సహజంగా అంటే ఉదయిస్తే పక్షులు ఇలా నుంచి ఇట్లా వెళ్తాయి, అదే ఈవినింగ్ అయితే ఇట్లా నుంచి ఇట్లా వెళ్తాయి. సో వాటి బాడీ క్లాక్ అనేది ట్రిక్ అయిపోతుంది అనమాట, అయిపోయి అరే ఇది చీకటి అయిపోయిందని ఒక భావన. అయితే ప్రభావం ఎంతసేపటికి మీరు ప్రభావం అంటున్నారు, వాస్తవానికి నిజంగా అట్లాంటి ప్రభావాలు ఉండవు అని చెప్పేసి పరిశోధనలో తెలిసింది. ఇప్పుడు లేదు అని చెప్పి వాదించడం అనే వాళ్ళు ఉన్నారు, దానికి మనం ఏమీ చేయలేం. కాకపోతే లేదని చెప్పడమే కాకుండా ఒక అడుగు ముందేసేసి ఏదేదో అయిపోతుందని చెప్పడం కూడా వాళ్ళు చేస్తున్న పని. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఉండడం తప్పులేదు, కానీ శాస్త్రీయ దృక్పథంతో మనం ఉంటే సమాజానికి మంచిది, దేశానికి మంచిది. గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడొద్దు అనేది, గ్రహణం ఊరి వస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అవునండి. అయితే ఇప్పుడు మన సమాజం మనం చూసినట్లయితే ఇంత ఆధునిక సమాజం ఈరోజు ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మన ప్రేక్షకులందరూ కూడా నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విష్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇంత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉండి మనం సెలబ్రేట్ చేస్తున్న రోజుల్లో, ఈరోజు అంతరిక్షంలో మహిళలు వెళ్తున్న సమయంలో కూడా వాళ్ళ మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాల కోవలో ఇంకోటి వస్తుంది, అదే ఈ గ్రహణ సమయంలో ఉండే ఆంక్షలు. ఇప్పుడు మీరు చూడండి, రేపు ఈ గర్భిణీ స్త్రీల మీద ఎప్పుడు లేనంత మామూలు సమయంలో లేనిపోయిన ఆంక్షలు పెడతారు. ఎట్లాంటి ఆంక్షలు పెడతారంటే,
ఆ గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా కదలొద్దు మెదలొద్దు, ఇలా కూర్చుంటే అలానే ఇలా అది కూడా పడుకుని ఉండాలట. మీరు దాహం వేస్తే కూడా నీరు తాగే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు వాష్రూమ్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, వెళ్ళకూడదు. ఈవెన్ ఇట్లా మీరు ఎక్కడ దురదబెట్టి ఇట్లా గోగాలన్నా కూడా ఒక నమ్మకం ఉంది. సో ఇట్లాంటి భయంకరమైన ఆంక్షలు పెట్టి కదలకుండా మెదలకుండా ఒక హ్యూమన్ బీయింగ్ని పెడితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందండి? అది కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచో ఏదో జరుగుతున్నదని మీరు అది కూడా ఏం చెప్తున్నారు, మీ ఫీటస్కి ప్రాబ్లం అవుతుంది, పుట్టబోయే బిడ్డకి ప్రాబ్లం అవుతుందని చెప్పి గతంలో ఎవరికో వాళ్ళకి క్లిప్డ్ మౌత్ వచ్చినప్పుడు ఆ గ్రహణం చూసినందుకే వచ్చిందని చెప్పడం. సో శాస్త్రవేత్తలు దాని మీద రీసెర్చ్ జరిగింది, అసలు ఈ క్లిప్డ్ మౌత్ ఎందుకు వస్తుంది, నిజంగా గ్రహణం వల్ల వస్తుందా అనే పరిశోధన కూడా చేశారు. సో ఒక్క మాట చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇట్లాంటి నమ్మకాలని మీ దగ్గర దరిదాపులోకి రానివ్వకండి, ఇట్లాంటి భయాలని మీ దరిదాపులో రానివ్వకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో జరగబోతుందని మీరు చాలా బాగా శాస్త్రాల పేర్లు చెప్పి గ్రహాల పేర్లు చెప్పి కన్విన్స్ చేస్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా ఉండడం తప్పలేదు, ఆ సమయంలో మీరు ఒకవేళ పూజలు చేసుకోవాలని కూడా చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీరు వేసుకోవాల్సిన సమయంలో ట్యాబ్లెట్స్ వేయకుండా మీరు ప్రాపర్గా మీరు ఇన్కన్వీనియంట్గా ఫీల్ కాకుండా మీరు ఉంటేనే మీకు బాగుంటుంది, లేకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. సో దయచేసి అట్లాంటి ఆలోచనలు మీరు దగ్గర రానియొద్దు అనేది మా రిక్వెస్ట్. డిస్కషన్లో పాల్గొన్నందుకు గారు థ్యాంక్ యూ అండి. గ్రహణం పైన ఎవరి అభిప్రాయం వారిది. కానీ ఒక చిన్న విషయం, సో మన ప్రేక్షకులందరూ కూడా రేపు మేము ఆహ్వానిస్తున్నాం, రామకృష్ణ బీచ్ వైజాగ్లో మీరందరూ రండి, ఇక ప్రత్యక్షంగా చూడొచ్చు. రేపు పీపుల్స్ ప్లాజాలో అంటే నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ పీపుల్ ప్లాజా దగ్గర కూడా మేము చూసి ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకునేది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ డ్రగ్ గారు. గ్రహణం పైన ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి నమ్మకాలు వారివి, కానీ సైన్సే అల్టిమేట్. థ్యాంక్ యూ.